నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద రాష్ట్రం మొత్తం ఒకే రోజున ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీల్లో కూడా ఒకే రోజున మీటింగ్ పెడతాం. ప్రపంచంలోనే ఒక రికార్డు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న మేము కూడా పాల్గొనడం జరిగింది. మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, మరి సూచనల ప్రకారంగా బాలశౌరి గారు, మరి అందరూ సూచనలతో భోగిరెడ్డిపల్లి చిన్నాపురం గ్రామంలో మేము మరి మీటింగ్లు ఏర్పాటు చేసాం. మీటింగుల్లో కొల్లు రవీంద్ర గారు చక్కగా అన్ని విషయాలు చెప్పారు. నిజంగా నేను పల్లెటూరులో 5 సంవత్సరాల మట్టి తిరుగుతున్నాను. వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు నిజంగా తీరినాయి అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాటి కోసం 100 ఎకరాల దగ్గర చెరువులు తవ్వడానికి సర్వే చేపిస్తున్నారు. అక్కడున్న మహిళలు కానీ యువత కానీ వాళ్ళందరికీ కూడా కోళ్ళు, గేదెలు, ఆవులు పెంపకానికి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు మీరు ఎలా తీసుకుంటే అలా వాళ్ళు 30% పెట్టుకుంటే 70% మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి, అదే బీసీలు అయితే మరి 5 లక్షలకి 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఏర్పాటు చేశారు. అదే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి చాట కూడా సీసీ రోడ్లు, మరి డ్రైనేజీలు ఇవన్నీ కూడా వెంటనే డబ్బులు రిలీజ్ చేయడమే కాకుండా ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలో కూడా అన్నీ కూడా చక్కగా ప్లాన్ ప్రకారంగా చేశారు. 5 సంవత్సరాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి కనీసం గ్రామాలు ఉన్నాయని, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, రోడ్లు ఉన్నాయా లేదని ఏ రోజున పట్టించుకున్న పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి కూటమి అంటే ఏంటో 2 నెలల్లోనే మనం ఇంచుమించు వాళ్ళు చెప్పిన మాటలను అన్నింటినీ కూడా నేను నెరవేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ భాగంగా 3 నెలల ముందు నుంచి ఆ నెల 4,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చారంటే నిజంగా మరి ఆశ్చర్యపోవాల్సిన విషయమే. నేను అనుకున్నాను ఇవన్నీ సాధ్యమవుతాయా, ఇది అని కష్టం కదా, ఈ సూపర్ 6 కానీ మనం ఇన్ని పథకాలు ఇవన్నీ కూడా ఎంతో కష్టంతో కూడిన పని చేయగలరా అనుకునేది మెయిన్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ పెద్దలైన నరేంద్ర మోదీ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి, వీరందరికీ కూడా మా పంచాయతీల తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఇటువంటి రోడ్ల నిర్మాణం కానీ, ఇందాక అన్నగారు చెప్పినట్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం ఇన్ని పంచాయతీల్లో 10-15 రోజుల పాటు ప్రతిరోజు ఓకదప్పుడుగా మనం పేపర్లో ఇచ్చుకుంటూ నిర్ణయం తీసుకుని దీన్ని హైలైట్ చేసే వెసులుబాటు కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. కానీ అవేమీ ఆలోచించకుండా అధికారులందరినీ అప్రమత్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయనట్లు ప్రతి పంచాయతీలోనూ సభ జరగాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వం అయితే దీన్ని 30 రోజుల పాటు వాళ్ళు పబ్లిసిటీ కోసం వాడుకునేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అటువంటి నిర్ణయాలకు తావివ్వకుండా ఆయన మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి విధంగా ఇందాక అన్నగారు ప్రస్తావించినట్టు గేదెలు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళ షెడ్యూల్ నిర్మాణానికి, అలాగే గొర్రెల పెంపకం వాళ్ళకి షెడ్యూల్ నిర్మాణానికి, అలాగే పౌల్ట్రీ ఫామ్ షెడ్యూల్ నిర్మాణానికి ఈ మండల పరిధిలో దాదాపు 90 మందికి లబ్ధి చేకూరేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ మేము మా పంచాయతీల ద్వారా 34 పంచాయతీల్లో ఉన్న ఈ కూటమి ప్రభుత్వ లబ్ధిదారులందరూ కూడా వినియోగించుకుంటాం. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.